హాయ్ గైస్, ఇవాళ రెసిపీ వచ్చేసి మిల్లి మేకల కర్రీ. సో ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, 1 మంత్ జాయిన్ అయ్యాను, 1 మంత్ వర్క్ చేశాను. అందులో 8 డేస్ కల్లా వర్కింగ్ డేస్ చేశాను, అందులో 1600 వచ్చింది అనేసి. సో అప్పుడు ప్రెగ్నెంట్ అవడం వల్ల కంటిన్యూ చేయలేకపోయినా జాబ్ని. సో 1 మంత్ చేయకపోవడం వల్ల ఏంటంటే తీసేశారు, హాలిడేస్ పెట్టుకోవడానికి కూడా లేదు. సో తీసేయడం వల్ల ఏమైందంటే నేను మరి మానేశాను. రేడియేషన్ ఎక్కువైపోతే ఎక్కువ మాట్లాడకూడదు అన్నారని మానేశాను ప్రెగ్నెన్సీ టైంలో. జాబ్ అయితే ఫేక్ ఏం కాదు, ఒరిజినల్లే. కాకపోతే మనీ పే చేయాలి. మనీ పే చేయడం వల్ల ఇంక మనం 1 మంత్ లీవ్ కూడా ఇవ్వరు. మనం ఒక 10 డేస్ కంటిన్యూ చేయలేదని తీసేస్తారు. అలాంటి జాబ్ అనమాట అది. సో నోట్లో బూర్లు ఉండేస్తారు చూడండి మాటలతో, వాళ్ళకి బాగా సూట్ అవుద్ది జాబ్. కస్టమర్స్ని అలా ఒప్పించాలి, అలా ఒప్పిస్తేనే మనకి జాబ్ అనేది వర్కౌట్ అవుద్ది. వర్క్ ఫ్రమ్ హోమ్ అది టాక్ టైం జాబ్ కదా. ప్రెగ్నెన్సీ టైము ఎక్కువ ఫోన్ వాడకూడదని మానేశాను కదా, వాళ్ళకు ఉండొచ్చు కదా. మనం ఊరుకుంటామా? మనం ఏదో తోడబొట్టు చేయాలి, లేదా ఇండిపెండెంట్గా నిలబడిపోయి మన కాళ్ళ మీద మనకి నిలబడిపోవాలనేసి ఇంకో జాబ్కి అయితే ట్రై చేశాను. వెతికాను, దొరికింది జాబ్. సో ఈసారి జాబ్ కాకుండా పెద్ద స్కామ్లో ఇరుక్కున్నాను. జాబ్ అనే స్కీమ్తో మొత్తంగా స్కామ్లో అయితే ఇరుక్కుని మళ్ళీ 10,000 అయితే పోగొట్టాను. సో ఇప్పుడు ఆ ఫ్రాడ్ ఇంకా కంటిన్యూ అవుతుందని నేను అనుకోలేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంకా అలాంటి జాబ్స్ కంటిన్యూ అవుతున్నాయి. కంటిన్యూషన్ ఇన్ నెక్స్ట్ వీడియో.